ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది. ప్రతి మంగళవారం, శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తుండటంతో అనేక సమస్యలతో ప్రజావానికి వచ్చి తమ గోడు చెప్పుకుంటున్నారు. 69 కేజీల లిఫ్టింగ్ లో దేశం తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళ టీచర్ తనకు ఉన్నతమైన కోచింగ్ ఇప్పించాలని కోరుకుంటోంది. ఇవాళ అయినా తనకి కోచింగ్ ఇప్పిస్తే రాష్ట్రానికి మరింత పేరు తీసుకువస్తా అంటున్న మహిళతో మా ప్రతినిధి విక్రాంత్ ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం ప్రజావాణి దగ్గర ఇటు సమస్యలు చెప్పుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దరఖాస్తులు ఇవ్వడానికి కూడా వస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఏంటమ్మా ఈ సమస్య ఉంది, ఎక్కడి నుంచి? సార్, నా పేరు దొడ్ల విజయ్ యాదవ్ సార్. నేను ఇండియన్ పవర్ లిఫ్టింగ్ టీంలో ఉన్నాను సార్. అయితే నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతుర్కపల్లి మండలం ఎంపీపీఎస్ బద్దునాయక్ తండలో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నా సార్. అయితే నేను ఇంకొక పవర్ లిఫ్టర్ని ఇండియా టీంలో ఉన్నా సార్. నేను ఇండియా టీంలో ఉన్నా నేను. అయితే నేనేమంటున్నా అంటే సార్, నేను ఒక గోల్డ్ మెడలిస్ట్ని పవర్ లిఫ్టింగ్లో 69 వెయిట్ కేటగిరీలో. అయితే నేనేమంటుంటే శిక్షణ తీసుకుంటూ నాకు విధులు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక 1 ఇయర్ నుండి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ మేడం గారిని కలిసినా సార్, డిఓ గారిని కూడా కలిసినా సార్. నాకు డెప్యుటేషన్ కావాలి అంటే గత పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి మేడం గారిని 2 టైమ్స్ కలిసి నా అప్లికేషన్ ఇచ్చినా సార్. నాకు కొంచెం ఎల్బీ స్టేడియంకి ఇవ్వండి మేడం, నేను శిక్షణ ఇస్తూ నేను శిక్షణ తీసుకుంటా మేడం అని చెప్పి పర్సనల్గా వెళ్ళి కూడా కలిసిన సార్ 2 టైమ్స్. అయితే మేడం గారు ఓకే అమ్మ మీకు అయిపోతుంది అని చెప్పారు. కానీ 2 టైమ్స్ ఇచ్చినా మరి నా అప్లికేషన్ ఎక్కడ వెళ్ళిందో నాకు తెలియదు సార్. ఇక ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయినా ఒక వెటరన్ పవర్ లిఫ్టర్ని అయినా నాకు ప్రోత్సహించి నాకు శిక్షణ తీసుకోవడానికి ఒకవేళ ఏమంటారు బదిలీ ఇవ్వకుండా డెప్యుటేషన్ అయినా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా సార్. నేను జూలైలో అమెరికా వెళ్తున్నా సార్ పవర్ లిఫ్టింగ్ టీంలో. ఇంకా అథ్లెటిక్స్ ఇండియా తరపున వెళ్తున్నారా? అవును, ఇండియా నుంచే వెళ్తున్నా సార్. భారతదేశం నుండి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా సార్. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ సార్ నేను. అందుకోసమని నాకు ఓన్లీ నేను డెప్యుటేషనే అడుగుతున్నా సార్. కాబట్టి నాకు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను సార్. అయితే సార్ ఏమన్నారంటే, అమ్మ మీకు డెప్యుటేషన్ వెటరన్ పవర్ లిఫ్టర్ కాబట్టి పవర్ లిఫ్టింగ్ చాలా కష్టమైన ఈవెంట్ మీరు చేస్తున్నారు ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి, మీకు తప్పకుండా మీకు ఇమీడియట్గా వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి డిఓ గారి నెంబర్ తీసుకున్నారు. ఇంకా మేడం దేవసేన మేడం గారికి ఇమీడియట్గా మేము ఇన్ఫామ్ చేస్తాం, మీకు డెప్యుటేషన్ ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు, మీకు మెయిల్ వస్తుంది అని నా నెంబర్ తీసుకున్నారు సార్. ఇంకా నా ఆధార్ కార్డు నెంబర్ నోట్ చేసుకున్నారు సార్. ఎప్పుడెప్పుడు పాల్గొన్నారు, ఎక్కడెక్కడ పాల్గొన్నారు, మీకు మెడల్స్ ఏమేమి వచ్చాయి? నాకు మెడల్స్ కేరళ అథ్లెటిక్స్ లాంగ్ జంప్లలో వచ్చినాయి సార్. పవర్ లిఫ్టింగ్ ఇక్కడ హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో నాకు నేషనల్ పవర్ లిఫ్టింగ్ వచ్చింది సార్ 2023 మార్చిలో. ఇంకా నేను అథ్లెటిక్స్ చేస్తున్నా, మళ్ళీ పవర్ లిఫ్టింగ్ చేస్తున్నా సార్. అంటే నేనేమంటున్నా అంటే ఒక వెటరన్ క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి, అందులో మహిళల్ని ప్రోత్సహించాలని. నేను ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నా, అటు విధులు నిర్వహించుకుంటూ ఇటు చేయడం చాలా కష్టం. మామూలుగా ఈవెంట్స్ చేయడం అంటే నా ఏజ్ 43. నేనేమంటున్నా అంటే నేను చాలా ఆర్టికల్స్ రాస్తున్నా, మహిళా సాధికారతలో మహిళలు ముందుకుండాలి అని నేను కొట్లాడుతున్నా సార్. సావిత్రిబాయి పూలే గారి ఆశయాలకు అనుగుణంగా నేను ముందుకు పోతున్నా. అయితే నాకు ఒక చిన్న డెప్యుటేషన్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను విధులు నిర్వహించుకుంటూ శిక్షణ తీసుకుంటా అంటున్నా. ఒక చిన్న విషయాన్ని మేడం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి నేను 2 టైమ్స్ కలిసి ఇచ్చిన, ఇది మేడం నా ఆర్టికల్స్ ఇవి మేడం, నేను ఇట్లా ముందుకు వెళ్తున్నా, మీరు నాకు సహకరించాలి, మీరు కూడా లేడీ ఉన్నారు, నాకు కంపల్సరీ హెల్ప్ చేయాలని చెప్పిన. ఓకే అమ్మ విజయాన్ని ఇది అయిపోతుంది, ఈ మేడంది అయిపోతుంది అని 2 టైమ్స్ చెప్పారు. కానీ మరి నా అప్లికేషన్ ఎటు వెళ్ళిందో తెలియదు సార్. ఈలోగా నేను కేరళ, ఢిల్లీ, హర్యానా అటు ఈవెంట్స్లో వెళ్ళినా సార్. సంబంధిత డిఓని కానీ కలిసే ప్రయత్నం చేసినా వాళ్ళు ఎట్లా రెస్పాన్స్? సార్ డిఓ గారిని కూడా కలిసినా సార్. ఇంకా డిఓ గారు అయితే ఇంకా నా గురువు గారు ఉండి కూడా నాకు భువనగిరి లోకల్ డెప్యుటేషన్ ఇవ్వమంటే కూడా ఇవ్వడానికి నిరాకరించింది సార్. నేను ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యి ఇంత దూరం రావడం జరిగింది. గతంలో నాకు కలెక్టర్ మేడం పమేల సత్పతి గారు, ఇంకా నరసింహ డిఈఓ సార్ నాకు చాలా సహకరించారు సార్. నాకు సహకరించి భువనగిరిలో శిక్షణ తీసుకుంటూ విధులు నిర్వహించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిండ్రు 2 ఇయర్స్. ఈ ఇయర్ నేను డెప్యుటేషన్ కొరకు వెళ్తే నాకు చాలా ఆటంకాలు ఏర్పడినాయి. అంటే నేనేమంటున్నా అంటే మహిళా సాధికారతలో ఎవరైతే లేడీస్ ముందుకొచ్చి పవర్ లిఫ్టింగ్ అత్యంత కష్టమైనది అయినా కూడా నేను అథ్లెటిక్స్ చేస్తూ ఇది చేస్తున్నా. అంటే నేనేమంటున్నా అంటే ఆడడమే మహిళలు తక్కువ అంటే ఎవరైనా ముందుకొచ్చి మేము బయటికి పోతామంటే ఎందుకు ఆటంకాలు ఏర్పరుస్తున్నారు అని నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నా సార్. నాకు ఈవెన్ భువనగిరిలో డెప్యుటేషన్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడింది డిఓ గారు. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా పవర్ లిఫ్టర్ని, మళ్ళీ నేను ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నా, ఒక టీచర్ నేర్చుకుంటే ఎంతమందికైనా నేర్పిస్తుంది. కాబట్టి నాకు ఖచ్చితంగా డెప్యుటేషన్ ఇచ్చి నాకు శిక్షణ ఇప్పించి
ఇప్పించినట్లయితే నేను చాలామంది మహిళలకి పవర్ లిఫ్టింగ్లో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి, ఇంకా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి, మెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి నేను సహకరిస్తాను. నేను ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నా కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ప్రజావాణికి రావడం జరిగింది సార్. నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఖచ్చితంగా డిప్యుటేషన్, కేవలం డిప్యుటేషన్ ఇచ్చినట్లయితే మహిళలకు న్యాయం జరుగుతుంది. అనేకమైనటువంటి నేర్చుకోవడానికి కూడా నేను భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఉచితంగా శిక్షణ ఇచ్చడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్తున్నారు. కేవలం డిప్యుటేషన్ ఇస్తే నేను ఫర్దర్గా ఇంకా మన తెలంగాణకు కూడా పేరు వచ్చే విధంగా పనిచేస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవన్తో విక్రాంత్, ప్రజావాణి నుంచి.